శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః. గత 10 రోజులుగా వారం రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద తిరుపతి లడ్డు దానికి సంబంధించిన నెయ్యి కల్తీ అనేటువంటి విషయాల గురించి మనం ప్రతిరోజు సోషల్ మీడియాలో విపరీతంగా చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఇంతవరకు స్వచ్ఛంద సంస్థలు కానీ ఉపన్యాస ప్రవచనకర్తలు కానీ ఆధ్యాత్మిక చింతన సంస్థ కలిగినటువంటి సంస్థలు కానీ ఎవరు కూడా స్పందించట్లేదు. ఎందుకు స్పందించట్లేదు అనేది ఒక విషయం. రెండోది, ఈరోజు న్యూస్ పేపర్లో చూశాను పొద్దున్నే, సిట్టు వేసాం దీని మీద అని. ఈ సిట్లు సిబిఐలు సిఐడీల వల్ల అయ్యే పని కాదు ఇది. ఇది ఒక ఇంటర్నేషనల్ టెంపుల్. ఇక్కడ జరిగేటటువంటి అవినీతి అక్రమ దోపిడీ అంతా కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నటువంటి దానికి ఆ స్థాయిలోనే ఎంక్వైరీ ఉండాలి. ఆ స్థాయిలో ఉండాలంటే భారత ప్రథమ పౌరురాలు గౌరవనీయులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కానీ, భారత ప్రథమ జస్టిస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కానీ లేదా రిటైర్డ్ జడ్జితో కానీ ఇది ఎంక్వైరీ చేయిస్తేనే దీని మీద సత్యాసత్యాలు బయటకు వస్తాయి. ఇది ఇట్లా ఉండగా గత 5 సంవత్సరాలుగా హిందూ దేవాలయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా అపవిత్రం చేయబడ్డాయి, దోచుకోబడ్డాయి, అవినీతి అక్రమాలకు నిలయాలుగా మారినాయి అని చెప్పడంలో బహుశా సందేహించవలసినటువంటి అవసరం ఏమీ ఉండదేమో. ఎందుకంటే మన కళ్ళ ముందు ఇవాళ చూస్తున్నటువంటి తిరుపతి దేవస్థానం కళ్ళ ముందు కనబడుతుంది. దీన్ని బట్టి చూస్తే గత పాలకులు ఏ దేవాలయాన్ని కూడా వదిలిపెట్టలేదు. అసలు అన్ని దేవాలయాల్లో కూడా ప్రసాదం కాంట్రాక్ట్లు ఎవరెవరికి ఇచ్చారు, వాళ్ళు ఎవరి తాలూకు, వాళ్ళు ఏ మతస్థులు, దాని కింద ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ ఎంత, కాంట్రాక్ట్లు ఎంత అనేది నిగ్గు తేల్చవలసిన అవసరం ఉంటుంది. రెండోది, వాణి ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్. ఈ శ్రీవాణి ట్రస్ట్ కింద ఎన్ని వేల కోట్లు ఎన్ని వందల కోట్లు తిరుపతి దేవస్థానానికి వచ్చింది, ఎన్ని వందల కోట్లు బయటికి వెళ్ళిపోయినాయి. అసలు ఈ శ్రీవాణి ట్రస్ట్ యొక్క లక్ష్యం ఏమిటి అనేది నిగ్గు తేల్చాలి. పోతే విఐపి టికెట్స్. ఈ విఐపి టికెట్స్ గురించి గత కొద్ది నెలలుగా చర్చ జరుగుతుంది. అసలు ఒక్కొక్కళ్ళకి ఎన్నేసి టికెట్లు కేటాయించబడ్డాయి, ఎంతమందిని పంపించవచ్చు ఒక విఐపి టికెట్ మీద, ఎంతమందిని పంపించారు, ఎన్ని వేలు వసూలు చేశారు, అది వందల్లో ఉందా వేలలో ఉందా కోట్లలో ఉందా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఆ డబ్బు అంతా ఏమైపోయింది అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఉచిత ప్రసాదాలు ఆపేశారు. దేనికి ఆపేశారు, ఆ బడ్జెట్ ఏమైంది, ఆ బడ్జెట్ దేనికి ఉపయోగించారు అనేది తేల్చాలి. అట్లాగే సేవల తరపున వచ్చేటటువంటి టికెట్లు, అనేక రకాలైనటువంటి సేవలు ఉన్నాయి. ఉంజల్ సేవని, సుప్రభాత సేవని, కళ్యాణోత్సవం అని, తోమాల సేవని, ఇట్లా రకరకాలైనటువంటి సేవలు ఉన్నాయి. ఈ సేవలకు వచ్చినటువంటి టికెట్ల యొక్క డబ్బు ఎంత, స్వామివారి ఉండిలో వచ్చిన డబ్బు ఎంత, ఆ డబ్బు ఏమైంది, ఆడిట్ ఏమైంది, ఎన్ని వేల కోట్లు వచ్చినాయి స్వామివారికి, ఎన్ని వేల కోట్లు ఎట్లా ఖర్చు పెట్టారు అనేది కూడా తేల్చాలి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలు ఈ స్థితికి దిగజారడానికి గల కారణం ఏంటంటే, హిందువులు తప్ప అన్య మతస్థులందరికీ కూడా అక్కడ అధికారాన్ని కట్టబెట్టారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దేవుడి మీద భక్తి భావన ఏమీ ఉండదు. కాబట్టి వాళ్ళకి వెచ్చలవిడి దోపిడీతనం అయిపోయింది అనొచ్చు. బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఎవరూ లేకపోవడం వల్ల, సహజంగానే పాలకులు కూడా అన్యమతస్తులు అవ్వడం వల్ల
ఇవాళ ఈ స్థితి దాపురించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా పరిశీలన చేయాలి, ఆడిట్ చేయించాలి, ఆడిట్ రిపోర్టు బహిర్గతం చేయాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. దేవాలయాలు ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఎంత ఖర్చు అయ్యింది, ఎంత తినివేయబడ్డారు, ఎంత దోపిడీ జరిగింది అనేది తెలియాలి. అట్లాగే నిన్న మొన్న పేపర్లో కూడా చూశాను, స్వామివారి ఆభరణాలు ఉన్నవన్నీ నకిలీవా ఒరిజినలా, ఎవరెవరు ఎప్పుడు ఇచ్చారు, ఇచ్చిన ఆభరణాలు ఎక్కడున్నాయి అనేటటువంటి విషయాలు కూడా తేల్చాలి. అట్లాగే గత 5 సంవత్సరాల్లో రాముల వారి తలకాయ శిరచ్ఛేదం చేసినట్టు చేశారు, అంతర్వేది రథం తగలబెట్టారు, విజయవాడ దుర్గమ్మ వారి వెండి సింహాలు పోయినాయి, ఏమైనాయి, ఎక్కడికి పోయినాయి, ఇవన్నీ తేల్చాలి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో విగ్రహాలకు మలమూత్రాలు పూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పట్లో వాళ్ళంతా పిచ్చి వాళ్ళని అనౌన్స్ చేశారు. ఆ పిచ్చి వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఎంక్వైరీ చేయాలి, అసలు జరిగిన తప్పులు ఎక్కడుందో తేలాలి. అంతర్వేది రథం తగలడితే ఒక మహానుభావుడు అంటాడు, ఇంకో రథం చేయించిస్తామని అంటాడు. అంటే హిందువుల యొక్క మనోభావాలతో వాళ్ళకి సంబంధం లేదు అని ఆయన మర్మగర్భంగా చెబుతున్నాడు. ఇటువంటి రాజకీయ నాయకులు మనం ఎన్నుకున్నాం. దుర్గమ్మ వారి వెండి సింహాసనాలు ఏమైనాయి, వెండి సింహాలు, వాటి గురించి ఎవరికి అసలేదు, మాట్లాడలేదు. ఇదంతా కూడా మీడియా కూడా 10 రోజులు అడగడం, అదంతా మౌనంగా ఉండటం చేస్తుంది. హిందూ సమాజం కూడా అట్లాగే తయారైంది, నిద్రావస్థలో ఉంది, మనకెందుకు అనుకునేటువంటి పరిస్థితులు ఉన్నారు. ఆ వెంకటేశ్వర స్వామిని చూడాలంటే సంవత్సరానికి 10 సార్లు వెళ్తారు, కానీ వెంకటేశ్వర స్వామి అసలు అక్కడ ఉన్నాడా లేదా, అక్కడ ఏం జరుగుతోంది, కొండ మీద ఏం జరుగుతోంది, అక్రమాలు ఏమిటి అనేటటువంటి విషయాలు ఏ హిందూ సమాజం కూడా ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఇంతవరకు అసలు కొంత సమాజం నుంచి, హిందువుల వైపు నుంచి స్పందన కూడా లేదు అసలు ఈ విషయంలో ఇంతవరకు. మాడుగుల ఫణి శర్మ గారు, షణ్ముఖ శర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు లాంటి మహానుభావులు, ఉపన్యాస ప్రవచనకర్తలంతా ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా? వీళ్ళు ఎందుకు ఖండించట్లేదు? సమాజం పట్ల వీళ్ళ బాధ్యత ఏమిటి అసలు? దేవాలయాల గురించి ఉపన్యాసాలు చెప్పేటటువంటి ప్రవచనకర్తలంతా కూడా కలిసి ముందుకు రావాల్సినటువంటి అవసరం లేదా? ఈరోజు దేవాలయాల్లో ఏం జరుగుతోంది? ఇంత అవినీతి, ఇంత అక్రమాలు, దేవుని నిలువున దోచేస్తుంటే ప్రజలు మాత్రం ఏమీ పట్టినట్టుగా స్వామివారికి నిలువు దోపిడీలు ఇస్తున్నారు. ఈ నిలువు దోపిడీలు ఎవరికి ఇస్తున్నారు? మీరు స్వామివారికి ఇస్తున్నారా, అక్కడ దోచేసేటటువంటి వాళ్ళకి ఇస్తున్నారా అనేటటువంటిది ఆలోచించాలి. కాబట్టి ఇప్పటికైనా హిందూ సమాజం మేలుకోవాలి. ఈ పైన చెప్పినటువంటి వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేయాలి. ఇది చాలా దేశంలో చాలా కమిటీలు వేస్తున్నారు, సిబిసిఐడి ఎంక్వైరీలు వేస్తున్నారు, సిఐడీలు ఎంక్వైరీలు వేస్తున్నారు, సిట్లు వేస్తున్నారు. ఇవన్నీ కూడా దీర్ఘకాలికమైనటువంటి ప్రొలాంగ్ చేసేటటువంటి వ్యవహారం. కానీ పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి విషయంలో మాత్రం అట్లా జరగడానికి లేదు. ఇప్పుడు వేసినటువంటి షిట్కి టైం బౌండేషన్ ఉండాలి. ఆ టైం బౌండేషన్ లోపు ఎవరైతే దీనికి ప్రధాన కర్తలుగా ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించవలసినటువంటి అవసరం కూడా ఉంది. లేకపోతే వెంకటేశ్వర స్వామి మీదే హిందువులకు నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది, హిందూ సమాజం గాడి తప్పే పరిస్థితి వస్తుంది. ఇది కనుక ప్రభుత్వం తీసుకోకపోతే, వెంటనే చర్యలు కనుక తీసుకోకపోతే హిందూ సమాజం కంట్రోల్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ స్వామీజీలంతా కూడా తిరుపతిని ముట్టడించారు. అఘోరాలు కూడా నిన్న కఠినంగా హెచ్చరించడం జరిగింది. అయోధ్య నుంచి హిందూ ధర్మానికి అఘాతం వాటిల్తుంటే, విఘాతం కలుగుతుంటే హిందూ సమాజం కొంతమేర నిద్రపోవచ్చు, కానీ హిందూ సమాజం కోసం, హిందూ ధర్మం కోసం పనిచేసేటటువంటి వాళ్ళు మాత్రం అహర్నిశలు పనిచేస్తున్నారు. కాబట్టి వెంటనే వీటన్నిటి మీద చర్యలు తీసుకొని, అయినా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నారా చంద్రబాబు నాయుడు గారే ఇవాళ అవినీతి అక్రమం జరిగిందని చెప్పిన తర్వాత ఇంకా ఈ షిట్టు వేయడంలో అర్థం ఏమిటి అసలు? అంటే సమస్యను నాన్చడం కోసమా, పక్కదారి పట్టించడం కోసమా, అసలు ఈ వ్యవస్థ ఈ సమస్యలందరినీ మరుగుపరచడం కోసమా, ఏమిటి దీంట్లో భావన? గత పాలకులు ఎవరెవరైతే ఉన్నారో ఆ టీటీడీ దేవస్థానంలో వాళ్ళందరినీ ముందు తీసుకుని లాభరేయకుండా ఇంకా ఎందుకు కాలక్షేపం చేస్తున్నట్టు?
సమాజానికి వీళ్ళు ఏం మార్గదర్శనం చేస్తున్నారు? కాబట్టి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. హిందూ సమాజం యావత్తు కూడా ముందుకు రావాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాలు అన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి. స్వామివారి నగలు, హుండీలు, ఆదాయ వ్యయాలు మొత్తం కూడా యావత్తు కూడా సమాజానికి తెలియజేయవలసినటువంటి అవసరం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. అట్లాగే ఈ ఎంక్వైరీ సిట్ కాదు, కేవలం రాష్ట్రపతి గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారితో మాత్రమే సాధ్యపడుతుంది తప్ప అదర్వైజ్ ఇంక ఎవరు చేసినప్పటికీ కూడా నిజాలు బయటికి రావు. ఉపన్యాసాలు మైకి ముందు ఇస్తే ఉపయోగం లేదు, కార్యాచరణ రావాలి. కార్యాచరణ అంటే ఇప్పటికి వారం రోజులు ఇంతవరకు ఏమీ లేదు. కార్యాచరణ అంటేనే ఇది ఏదో మరుగుపడే వ్యవహారంలో కనబడుతుంది. కాబట్టి ఈ విషయంలో సీరియస్గా తీసుకోవాలి. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. ఆధ్యాత్మికంగా ఉపన్యాస ప్రవచనకర్తలంతా కూడా ముందుకు రావాలి. ఈ విషయాన్ని ఖండించాలి. ర్యాలీలు, ధర్నాలు చేయాలి. అట్లా లేని పక్షంలో హిందువులు శాస్త్రాలు చదువుకున్నంత మాత్రాన అయిపోదు. శాస్త్రంతో పాటు అస్త్రాలు కూడా పట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. మహారాష్ట్ర నుంచి, ఒక మధ్యప్రదేశ్ నుంచి ఒక బీజేపీ ఎంపీ చెప్తున్న మాట. కాబట్టి ఇప్పటికైనా హిందువులు మేల్కోవాలి, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. దేవాలయాల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయ, అక్రమ, దుర్మార్గాలన్నింటినీ ఎండగట్టాలి. సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. దేవాలయ సంరక్షణ చేయాలి. తస్మాత్ జాగ్రత్త, లేకపోతే హిందువులకి మనుగడే ఉండదు. ఈ విధంగా ఈ పాలకులు ఇంకో చర్చిలోనో మసీదులోనో చేయగల దమ్ముందా? వాళ్ళకి కలేజా ఉందా? కేవలం హిందూ ధర్మం మీద మాత్రం వేసేస్తున్నారే. అసలు దేవాలయ వ్యవస్థనే తీసేయాలి. దేవాలయాలన్నీ కూడా పీఠాధిపతులు అప్పచెప్పాలి. అసలు ఈ ఎండోమెంట్ వ్యవస్థనే తీసేయాలి. దేవాదాయ శాఖని నిర్వీర్యం చేసేయాలి పూర్తిగా. ఆ రోజు మాత్రమే హిందూ దేవాలయాలు, ఆశ్రమాలు, మఠాలు, పీఠాధిపతులు అంతా కూడా ఏకమయ్యి ఈ దేవాలయ పరిరక్షణ, సంరక్షణ చేసిన రోజున మాత్రమే హిందూ దేవాలయాలు రక్షించబడతాయి. హిందువుల యొక్క మనోభావాలు రక్షించబడతాయి. హిందూ దేవీ దేవతల యొక్క విగ్రహాలు కాపాడబడతాయి. హిందువుల యొక్క దేవత యొక్క రథాలు కాపాడబడతాయి. కాబట్టి ఓ హిందూ మేలుకో, తస్మాత్ జాగ్రత్త, లేకపోతే భవిష్యత్తు మనుగడ ఉండదు మీకు. కాబట్టి ఇప్పటికైనా హిందువులంతా మేలుకొని ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి వ్యక్తి కూడా రాష్ట్రపతి గారికి ఒక మెమోరాండం పంపించాల్సిందే. మీ స్వదస్తూరితో ఒక మెమోరాండం రాయండి. రాష్ట్రపతి దగ్గరికి కదిలితే మొత్తం యావత్ భారతదేశం కూడా కదిలినట్టే. ఈ వ్యవహారం భారతదేశాన్ని అతలాకుతలం చేస్తుంది. కానీ దౌర్భాగ్యం ఆంధ్రలో కదలిక లేకుండా పోయింది. ఇంతకన్నా దారుణమైన విషయం ఉండదు. భారతదేశం నుంచి వచ్చేటటువంటి భక్తులు తక్కువ, ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులు ఎక్కువ. కానీ భారతదేశం మొత్తం కదలికి వచ్చినా ఆంధ్రప్రదేశ్లో కదలికి రావట్లేదు. ఇది మనం గ్రహించాలి. ఇప్పటికైనా మేల్కొని ముందుకు వచ్చి ఈ యొక్క స్థితిని మనం కాపాడకపోతే రేపొద్దున హిందూ దేవాలయాన్ని కూడా అన్యాక్రాంతం అయిపోతాయి. అక్కడ ఉన్నటువంటి ఇతర మతస్థులు ఇమీడియట్లీ తొలగించేయాలి చేయాలి. ఇంకా ఒక్క క్షణం కూడా వాళ్ళు అక్కడ ఉండడానికి అర్హులు కాదు. ఎందుకంటే వాళ్ళకి దేవుడి మీద కానీ, అక్కడ ఉన్న విగ్రహాల మీద కానీ భక్తి భావన లేనటువంటి చోట, భక్తి భావన లేనటువంటి వారి చేతిలో దేవాలయాలు పెడితే సర్వనాశనం తప్ప ఇంకేమైనా మిగులుతుంది. గత పాలకులు నిరూపించారు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు, అక్కడ ఉన్నటువంటి అన్య మతస్థులందరినీ కూడా తొలగించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి హిందూ సమాజం యావత్తు మేల్కోవాలి. వెంటనే దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రతి వ్యక్తి కూడా ప్రధానమంత్రి, రాష్ట్రపతి, చీఫ్ జస్టిస్ గారికి లెటర్స్ రాయింది. ట్విట్టర్లో ఇచ్చేయండి, ఫేస్బుక్లో పెట్టండి, ట్యాగ్ చేయండి. ఖచ్చితంగా కథగా వస్తుంది. హరి ఓం తత్సత్. జై హింద్. భారత్ మాతాకి జై.